ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, తండ్రి అయిన దేవునికి మొదట నా హృదయపూర్వక క్రీస్తు ప్రభు పేరట వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి ఉన్న మీ అందరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి గడియలను బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు మరి ఇచ్చినటువంటి అమూల్యమైన దివ్య వాక్కుల నుండి మానవాళికి కావలసిన అత్యంత ప్రాముఖ్యమైన ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో మరి పొందుపరిచి మనకివ్వడం, అది మన అదృష్టం, అది మనకి దేవుడిచ్చిన పెద్ద వరం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ప్రపంచంలో మనం చూడగలిగితే 3 తెగల వారు ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. 1 భక్తులు, 2 భక్తిహీనులు, 3 భక్తి శూన్యులు. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ 3 తెగల వారు మాత్రమే కనబడుతూ ఉంటారు. ఏమండి? అయితే భక్తులు, భక్తిహీనులు, భక్తి శూన్యులు. భక్తులు అంటే ఎవరు? అంటే దేవుని నమ్మి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించగలుగుతున్నటువంటి వారిని భక్తులు లేదా నీతిమంతులు అని పిలవడం జరుగుతుంది. అలాగే భక్తిహీనులు అంటే దేవుడంటే ఎరిగి ఉండియు దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించకుండా తమ ఇష్టము చొప్పున నడుచుకునేటువంటి వారిని భక్తిహీనులు అని మనం చెప్పవచ్చు. ఇక భక్తి శూన్యులు అని అంటే అసలు దేవుడంటే ఎరగనటువంటి వారిని, దేవుడంటే తెలియని జనాంగాన్ని భక్తి శూన్యులు అని అంటాం. ఏమండి? మరి బైబిల్ గ్రంథము కూడా, దేవుడు కూడా ఈ 3 తెగల వారికి దేవుడు బైబిల్ గ్రంథంలో మరి చక్కగా ఈ 3 గురించినటువంటి ఎన్నో విషయాలను దేవుడు పొందుపరచడం జరిగింది. ఈ 3 సంబంధించినటువంటి దాంట్లో మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తిహీనుల గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి? భక్తిహీనుల గురించి తెలుసుకుందాం. ఇంతకీ భక్తి శూన్యులు అనేటువంటి పదం మీరు మాట్లాడుతున్నారు, ఇదేదో కొత్తగా ఉందని అనుకుంటున్నారేమో. దేవుడు బైబిల్లో ఇది రాయించాడు. మనం ఒకసారి యోబు గ్రంథానికి వెళ్ళి చూడగలిగితే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. భక్తి శూన్యుల దీపము. చూడండి, ఆ పదం చూడండి అక్కడ. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. అంటే అక్కడ ఆ అధ్యాయంలో భక్తిహీనుల గురించి మాట్లాడుతూ అక్కడ భక్తి శూన్యుల గురించి కూడా మాట్లాడాడు. అయితే మనం భక్తిహీనుల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం మనం. కాకపోతే ఈ భక్తి శూన్యుల గురించి వివరించుకుంటూ వెళ్తే సమయం ఎక్కువ అవుతుంది కనుక మనకు కావాల్సింది ఏంటి? భక్తి శూన్యులు అనేటువంటి ఆ పదం. ఓకే, భక్తి శూన్యులు ఉన్నారా? ఉన్నారు. ఓకే, భక్తిహీనుల గురించి చూడండి. ఆ 17వ వచనం పైన 16వ వచనం చూడండి. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక అంటున్నాడు భక్తుడు. అంటే భక్తిహీనులు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇక భక్తులు అనేటువంటి సంగతి కూడా మనకి ఎలాగా తెలిసినటువంటి విషయమే, విదితమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మన సంగతి ఒకదాన్ని ఆలోచించగలిగితే, మనం వెళుతున్నటువంటి ఈ మందిరాలలో, దేవుని సంఘాలలో భక్తిహీనులు, భక్తులు కలిసే ఉంటారు. అలాగే ఈ భక్తి శూన్యులు అనేవారు ఎక్కడో బయట సమాజంలో ఉంటారు. ఏమండి? బయట అయితే అందరూ కలిసే ఉంటారు. ఎవరగా భక్తి శూన్యులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, భక్తులు ఉంటారు బయట సమాజంలో. ఇక దేవుని సంఘానికి వచ్చేసరికి భక్తిహీనులు, భక్తులు కలిసే ఉంటారు. మరి ఎవరు భక్తులు, ఎవరు భక్తిహీనులు అనేటువంటి విషయాన్ని తెలియాలంటే మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంచెం ఈ భక్తిహీనుల గురించినటువంటి ఎలా తెలుసుకోవాలనే దాన్ని కొంచెం మనం కష్టపడితే, బైబిల్ని మనం కొంచెం చదవగలిగితే, ధ్యానించగలిగితే మనకి చాలా ఈజీగా దేవుడు ప్రతి విషయాన్ని రాయించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ భక్తిహీనుల గురించినటువంటి ఎన్నో విషయాలు బైబిల్లో దేవుడు పొందుపరచడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా,
చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది తెలుసుకోవడం. అందుకనే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు ఏమంటున్నారంటే, సొలొమోను గారు 8వ అధ్యాయం 14వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో, వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా అంటే సొలొమోను యొక్క మరి జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా విషయాలు పరిశోధించి తెలుసుకున్నారు. తెలుసుకున్న వాటిలో వ్యర్థమైనది మరొకటి, అంటే ఆయన తెలుసుకున్న వాటిలో మరొకటి కనుగొన్నాడంట. అది సూర్యుని క్రింద ఉన్న వాటిలో అంటున్నాడు. సూర్యుని క్రింద ఏముంది? భూమి ఉంది. ఏమండి, ఈ భూమి మీద ఉన్న వాటి గురించి చెప్తున్నాడు. చూడండి, వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుచున్నది, అది ఏంటంటే భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులలో కూడా కొందరికి జరుగుతుందంట. నీతిమంతులకు జరుగుతున్నట్లుగా భక్తిహీనులలో కూడా కొందరికి జరుగుతుంది. ఏంటి జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, చూడండి, భక్తిహీనులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, బాధలు వస్తూ ఉంటాయి. వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఏమండి, వాళ్ళకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. భక్తిహీనులకి జరుగుతుందట. సేమ్ ఇలాగే భక్తులను కూడా ఆలోచిస్తే భక్తుల్లో కూడా ఇలాగే జరుగుతుందంట. వారికి కూడా తెగుళ్ళు వస్తాయి, తర్వాత ఏమో కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వీరికి కూడా సేమ్ టు సేమ్ జరుగుతుంది. మరి ఒకే సంఘములో భక్తులు కలిసి ఉన్నప్పుడు మరి వీళ్ళని ఎలా విడగొట్టి మనం భక్తులని ఎలా తేల్చాలి, భక్తిహీనులను ఎలా తేల్చాలి? చూడండి, అదే కదా అంటున్నాడు. భక్తిహీనులు జరుగుతున్నట్టుగా నీతిమంతులకు జరుగుతున్నది, నీతిమంతులకు జరుగుతున్నట్లుగా భక్తిహీనులు కూడా సేమ్ టు సేమ్ జరుగుతుందంట. మరి ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా సత్యం కనుక దీనికి పరిపూర్ణమైన సమాధానము సర్వసత్యమైనటువంటి కొత్త నిబంధనలో మనకి దేవుడు దీనికి ఆన్సర్ ఇచ్చాడు, దీనికి పరిష్కారం అక్కడ ఇచ్చాడు. అలాగే పాత నిబంధనలో కూడా ఉన్నాయి చాలా చోట్ల భక్తిహీనులకు ఉండే గుణాలు, లక్షణాలు, ఆ స్వభావము, వాని యొక్క పనితీరు, వాని యొక్క మాటల తీరు, ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి. అయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు కొత్త నిబంధనలో మరి ఒక ఇంటి ఇచ్చాడు వీళ్ళని తెలుసుకోవడం కోసం. ఏమండి, అదేంటో చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారు 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఎంత మంచి విషయాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావించాడో చూడండి. తిమోతి గారికి మరి ఈ పత్రిక రాస్తూ ఆయనకి ఇస్తున్నటువంటి మంచి సలహా ఏంటంటే, అపవిత్రమైన వట్టి మాటలు అన్నాడు. అపవిత్రమైన మాటలు అంటే, పవిత్రమైన మాటలు అంటేనేమో దేవుని మాటలు, దేవుని వాక్యము. అపవిత్రమైనవి అంటే వ్యర్థమైనవి, అంటే బూతులు, ఏమండి, వెటకారాలు, ఏమండి, ఇంకా సరసోక్తులు, ఇంకా వాడి గురించి వీడు, వీడి గురించి వాడు, ఆమె గురించి ఈమె, ఈమె గురించి ఆమె, ముసలమ్మ ముచ్చట్లు, ఇలా మనం చూసుకోగలిగితే దుర్భాషలాడటం, ఏమండి, ఇంకా మరి దేవునికి వ్యతిరేకమైన ఎటువంటి మాటలైనప్పటికీ అవన్నీ కూడా అపవిత్రమైన మాటలు. వాటిని అంటున్నాడు అపవిత్రమైన వట్టి మాటలు. వట్టి మాటలు అంటే మీరు మాట్లాడే ఏ మాటకి కూడా ప్రయోజనము కలగనిది. వట్టి అంటే ఏమీ లేదని, అంటే అపవిత్రమైన వట్టి మాటలకు మీరేం చేయాలి? విముఖుడవై ఉండమంటే దూరంగా ఉండమంటున్నాడు. ఏమండి, అలా ఉండకపోతే కనుక ఏమంటున్నాడు?
చదువు. అపవిత్రమైన వట్టి మాటలకు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండుము. ఈ మాటలాడువారు అట్టి మాటలాడువారు, ఒకవేళ ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో సంఘములో, వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులగుదురు అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యము. అంటే అపవిత్రమైన వట్టి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో, చూడండి, మనకు తెలిసిపోతుంటారు సంఘంలో. వాడి గురించి వీడి గురించి మాట్లాడటం, సరసక్తులు మాట్లాడటం, దేవుని మాట కాక మరి ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడుకునేటువంటి వారు ఎవరో మనకు తెలిసిపోతారు. వాళ్ళని మనం చూసి ఏమనుకోవాలంటే భక్తిహీనులు అన్న మాట. వీళ్ళు మళ్ళీ భక్తిహీనులు కాదు, మరీ ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారట. అలాగే మాట్లాడుతుండేవారు అని చెప్తున్నాడు. ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కొరుకుపుండు ప్రాకినట్టు కొరుకు పుండు పాకినట్లు మాటలు ప్రాకును. వారి మాటలు ప్రాకుతాయి. ఎలా పాకుతాయంట? కొరుకు పుండు ప్రాకినట్లు పాకుతాయటండి వారి మాటలు, భక్తిహీనుల మాటలు. కొరుకు పుండు అంటే ఏడు తెలుసండి? లెపర్సీ ఉంటుంది చూసారా? లెపర్సీ వచ్చినటువంటి ఆ లెపర్సీకి వచ్చే ఆ పుండు లోన ఎముకలను తినేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇంచుమించు దాన్ని ఏమంటారంటే కొరుకు పుండు అని అనొచ్చు మనం. ఈ లెపర్సీ వచ్చినప్పుడు లోన ఎముకలను సైతం తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కొరుకు పుండు ప్రాకినట్టు. అంటే చిన్న చిన్నగా పాక్కుంటూ మొత్తం వేళ్ళు తినేస్తూ ఉంటుంది. ఒకప్పుడు దీనికి మందు లేదు. ఇప్పుడైతే మందు వచ్చింది కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉంది. లెపర్సీ ఇప్పుడు సాధారణంగా వాళ్ళ పిల్లలకి రావడం లేదు ఇప్పుడు. ఒకప్పుడైతే వాళ్ళ పిల్లలకి కూడా వచ్చేసి అంతా కూడా. ఇప్పుడు లెపర్సీ తగ్గిపోయింది దేవుని కృపను బట్టి. దేవుడు వారి మీద మరి జాలి అనుగ్రహించి. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక షుగర్ కూడా ఉన్నవాళ్ళు కూడా మనం చూడగలిగితే, షుగర్ పుండు వచ్చింది అనుకోండి, అది కూడా అంతే. షుగర్ మానకపోతే లోనకి ఎముకలను తినుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అది కూడా అది ఏం చేయాలంటే ఇంతవరకు తిన్న తర్వాత దీన్ని మొదట్లోనికి తీసేలా, లేదంటే ఇది కూడా తినుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఏమండి? అలాగే ఒక క్యాన్సర్ కూడా చూడు ఎంత భయంకరంగా ఉందో ఈ రోజుల్లో. క్యాన్సర్ కంతే ఒకటి అంటూ వచ్చిందంటే అది అలాగ దేహంలో రక్తంలో కలిసిపోయి మొత్తాన్ని అంతటినీ కూడా విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటుంది. అంటే ఒకదాన్ని ప్రారంభమయ్యి అలాగా ఒకదాని నుంచి ఒకదానికి ప్రాకి మొత్తం సర్వనాశనం చేసేస్తుంది బాడీని అంతటనే కూడా. అలాగే ఈ భక్తిహీనుల యొక్క మాటలు, అపవిత్రమైన ఈ ఒట్టి మాటలు మాట్లాడేవారు ఉన్నారే, వారితో చాలా ప్రమాదకరము, చాలా డేంజర్ అని చెప్తున్నాడు. ఏంటి? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు. అంటే ఒకడిని కొరుకుతాడు, వాడిల్లి మళ్ళీ ఇంకొకడిని కొరుకుతాడు, వాడిని ఇంకొకడు కొరుకుతాడు. అలాగా మొత్తం మీద ఏం చేస్తారంటే సంఘంలో కొందరిని, చాలామందిని పాడు చేస్తూ ఉంటారు వీళ్ళు అపవిత్రమైన వట్టి మాటలను బట్టి. ఏమండి? కనుక వీరితో చాలా ప్రమాదం అని చెప్తున్నాడు భక్తిహీనులు అంటే. ఇంకేమంటున్నాడు చూడండి. వారిలో ఒకప్పుడట సంఘంలో అలా మాట్లాడేవారిలో కొంతమంది ఒకప్పుడు చెప్పాడు. వారు ఎవరంటే హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్య విషయములో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే విశ్వాసాన్ని చెరిపేవారట భక్తిహీనులు. ఫైనల్గా ఏం తేల్చాడంటే విశ్వాసమును చెరిపేవారు. ఈ కొరుకు పుండు పాకినట్లు పాకి ఆ పునరుద్ధానం లేదంటాడు. ఆ దేవుడు ఏమో ఉన్నాడో లేదో, నిజంగా ఏమో ఎవడికి తెలిసి వచ్చాడంటాడు. అంతా ఉత్తు ట్రాష్ అంటాడు. అలాగని గుడికి రావటం మాండో, దేవునికి కొన్ని కార్యక్రమాల్లో ఉంటాడు, కొన్ని వాటికి ఇస్తాడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తారు గుళ్ళో, మనతోటే కలిసి ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు. కానీ భిన్నమైన ఆలోచనలు కలిగి భిన్నమైన బోధ టైపు చెబుతూ ఉంటారు. వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. వీరినే భక్తిహీనులు అన్నాడు. ఏమండి? ఇప్పుడు మనకు అర్థమైందా? అంటే ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసమును చెరిపేవారంతా కూడా ఆల్రెడీ వారు విశ్వాసం చెడగొట్టుకుని ఉంటారు. మరలా వీళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసం ఉన్న వారిని కూడా
మరి అవిశ్వాసులుగా మార్చేటంతటువంటి ఈ మాటలు చెబుతారే వారందరినీ భక్తిహీనులు అన్నాడు. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకేమంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే భక్తిహీనుల గురించి కొన్ని మాటలు చూద్దాం. ఏమండి? ఇప్పుడు భక్తి శూన్యులు తెలిసింది, భక్తిహీనులు ఎవరో తెలిసింది, భక్తులు ఎలాగా మనకి ఎలాగా తెలుసు. ఏమండి? భక్తిహీనుల గురించి దేవుడు ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ ఇంకా ఇంతటి సమాచారాన్ని రాయించాడో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 36 అధ్యాయము 1 వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 1 వచనం చూడగలిగితే, భక్తిహీనుల హృదయములో భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. చూడండి, దేవోక్తి వలె పలుకుచున్నది అంటాడు. అంటే దేవోక్తి వలె అంటే దేవుని యొక్క ఉక్తి, దేవుని యొక్క ఉపదేశము వలె, దేవుని మాటల వలె భక్తిహీనుల యొక్క హృదయంలో పలుకుతూ ఉంటాయట. అతిక్రమం ఏమంటున్నాడు? భక్తిహీనుల హృదయములో అతిక్రమము అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే ఏదైనా ఒకటి రావాలి అని అంటే ఎక్కడి నుంచి రావాలి? ప్రారంభం హృదయం నుండి రావాలి. అవునా? అన్నింటికీ మన ఆలోచనలకు, మన తలంపులకు కేంద్రం ఏంటంటే హృదయం. ఆ హృదయం నుండే వస్తాయి చెడు మాటలైనా లేదా మంచి మాటలైనా సరే. అయితే భక్తిహీనుల యొక్క హృదయంలో నుంచి అంటే ఎలా వస్తాయంటే చెడు మాటలు, అతిక్రమ సంబంధమైన మాటలు. వాడి మాటల్లో క్రమం ఉండదు, వాడి ఆలోచనలో క్రమం ఉండదు, వాడి పనితీరులో క్రమం ఉండదు. ఏమండి? ఇలా ఉంటుందంట. అందుకనే దేవోక్తి వలె వస్తుందట వాడి హృదయంలో నుండి. భక్తిహీనుల హృదయంలో దేవోక్తి వలె, అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నాయి. అంటే వాడి నోటంట ఒక్క మంచి మాట రాదండి. అదేనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఎవడో ఒకడి మీద నేరం మోపడం, ఎప్పుడు ఎవడో ఒకటి ఏదోటి అనటం, ఎప్పుడు ఏదో ఒక వెటకారపు విచ్చలు, సరసోక్తులు, బూతులు, ఏమండి ముసలమ్మ ముచ్చట్లు, ఇచ్చకములు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. వారే భక్తి హీనులు అంటున్నాడు. మళ్ళీ పైకి భక్తి వలి వారే ఉండి ఏదో దేవుని గురించి ఏదో మాట్లాడుతున్నట్టు అని మళ్ళీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా వారి గురించి ఏం చెప్తున్నారు చూడండి. వాని దృష్టి ఎదుట వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. అదనమాట. దేవుని భయము భక్తిగా లేదు. భక్తుడికి ఎక్కడికి వెళ్ళినా దేవుని భయం ఉంటుందండి. అంటే ఒక ఆలోచించామా, ఈ ఆలోచన తప్ప కాదని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది కనుక భయపడతాడు. ఏదైనా ఒక పని చెయ్యాలన్నా, ఒక మాట మాట్లాడాలి అన్నా, ఏమండి ఏదైనా సరే భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్లో ఉన్నా దేవుని భయభక్తులు కలిగి ఉంటాడు. అందుకనే భక్తుడు అన్నారు. ఈ భక్తిహీనుడికి అయితే ఏమంటున్నాడు చదువు? వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా వాని భక్తిహీనుడు అంటే భక్తిహీనుని ఎదుట దేవుని భయం బొత్తిగా లేదటండి. బొత్తిగా అంటే అస్సలు లేదని అర్థం. వాని దోషము వాని దోషము, పడి దోషం అంటే వాని పాపములు అన్నమాట, వాడి చెడు క్రియలు అన్నమాట, వాడి చెడు ఆలోచనలు, చెడు తలంపులు అన్నమాట. వాని దోషము వాని దోషములు బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి వానిని ఏం చేద్దంటే ముఖస్థుతి చేస్తుందంట. అంటే వాడికి ఎలా ఉంటుందంటే, నువ్వు నీకంటే ఒరే నాకంటే పెద్ద వస్తుంది లేడరా, నేనే పెద్ద పుడింగి, నాకంటే గొప్పడెవడో, నాకంటే నీతిమంతుడెవడో, నాకంటే భక్తిపరుడెవడో అనుకుంటాడు వాడు. అంటే వాడి ఆలోచనలు అన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంటాయి. ఏమండి? అది ఆడికి అసహ్యముగా. అంటే చూడండి, మనం వాంతి చేసుకున్నాం అనుకోండి, ఆ వాంతి ఎలా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుందో చూడడానికి. అవునా? ఒక గొంగళ పురుగు చూడడానికానే ఒళ్ళు గొగురు పడుతుంది, చూడడానికి అసహ్యంగా ఉన్నట్టు ఉంటుంది. అలాగంట వాని దోషములు వానిని చదవాలి నాన్న. వాని దోషము బయలుపడి వాని దోషము బయలుపడి అంటే ఆడి కళ్ళ ముందుకు వచ్చే వరకు, ఆడికి అసహ్యముగా కనబడు వరకు కనబడు వరకు వాని దృష్టి ఎదుట వాని దృష్టి ఏంటంటే ముఖస్థుతి చేస్తుందంట. అంటే స్థుతి, నువ్వే గొప్పోడు,
నీకంటే పెద్ద వత్తది లేడు, నీకంటే ఎవడరా తోపు అంటాడు. ఇలా ఉంటుందన్నమాట. అంటే భక్తిహీనుడికి వాడి నాశనం అయ్యేంత వరకు, వాడిని అందరూ చీకొట్టేంత వరకు, వాడు అందరూ కూడా వాడిని పక్కకు తోసేసే వరకు కూడా వాడిని ఏం చేద్దంటే వాడి పాపాలు, వాడి దోషాలు వాడికి కనబడవు, ముఖస్థుతి చేస్తూ ఉంటాయన్నమాట. చదువు ఇంకా. వాని నోటి మాటలు వాని నోటి మాటలు పాపమునకును పాపమునకును కపటమునకును కపటమునకును ఆస్పాదములు. ఆస్పాదముగా ఉంటాయి. చూసారా, వాని నోటి మాటలు అంటే భక్తిహీన నోటి మాటలు ఎలా ఉంటాయంట? పాపమునకును కపటమునకును కపటమునకును ఆస్పాదములు. ఆస్పాదముగా ఉంటాయి. ఆస్పాదం అంటే ఏంటి? సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. కపటానికి పాపమునకును ఆశ్రయముగా ఉంటాయి, ఆస్పాదముగా అంటే కారణముగా ఉంటాయి ఇవన్నీ కూడా. వాడి నోటి మాట అంటే ఒక్కటి కూడా మంచి ఆలోచన ఉండదు, ఒక మంచి మాట కూడా రాదు వాడి నోటి అంటాను. ఎప్పుడు చెడ్డ మాటలే, చెడ్డ ఆలోచనలే, చెడ్డ తలంపులే. ఎవడికి ఇచ్చినా చెడ్డ ఆలోచనే ఎత్తాడు వాడు. ఇచ్చేవాడు ఒక ఆలోచన కూడా, ఒక మంచి ఆలోచన కూడా ఎవడు వాడు ఎదుటి వాడికి ఇచ్చినప్పుడు. ఇంకేమంటున్నాడు? బుద్ధి కలిగి ప్రవర్తింపను, బుద్ధి కలిగిన ప్రవర్తింపను, మేలు చేయను, మేలు చెయ్యను, వాడు మానివేసి ఉన్నాడు. అంటే బుద్ధి కలిగి ప్రవర్తించటం, మేలు చేయను, మేలు చేయటం మానేసేటంటే వాడు భక్తిహీనుడు, మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును. ఎక్కడ ఆలోచిస్తాడంటాడు భక్తిహీనుడు? మంచం మీద ఉండి కూడా పాప ఆలోచన ఆలోచిస్తాడట భక్తిహీనుడు. చూడండి ఎంత వాక్యము ఎంత అద్భుతంగా చెప్తుందో. మంచం మీద ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచన ఆలోచించడం అంటే, మంచం మీద ఉన్నప్పుడు కూడా మంచిగా ఆలోచించడంటాడు. పాప ఆలోచనే చేస్తూ ఉంటాడంట. ఇంకేమంటున్నాడు? వాని కాని నడతలు నడిచేవాడు అంటే ఒక మంచి నడత ఉండదు వాడి దగ్గర, ఎప్పుడు కూడా వ్యతిరేకిగా ఉంటాడు. దేనికి వ్యతిరేకి? మనుషులకు ఒకవేళ కొన్ని మంచి చేస్తారో చెడ్డ చేస్తారో మనుషులు, అందులో వ్యతిరేకిగా ఉండడానికి అది మంచో చెడు అనేది అది నన్ అదర్ థింగ్. అయితే దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉంటాడు చూసావా, వాడు దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. వాని కాని నడతలు నడిచేవాడు చెడుతనము వాడికి అసహ్యముగా ఉండదంట. భక్తిహీనుడికి ఎలా ఉంటుందంట? వినసొంపుగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందంట. ఇది చెప్తున్నాడు భక్తిహీనుల గురించి. చూడండి మరో ఇంకొక మాట మనం వెళ్దాం. ఇలా ఉండేవాడి గురించి అంట ఒక దావీదు భక్తుడు ఏమన్నాడో తెలుసండి? కీర్తనల గ్రంథం 26:5 చూడండి. భక్తుడు ఎలా ఉంటాడో దాన్ని బట్టి చెప్తున్నా చూడండి. భక్తుడు ఇప్పుడు భక్తిహీనుడు ఆలోచనలు, భక్తుని యొక్క ప్రవర్తన ఎలా ఉందా? భక్తుడు అయితే ఎలా ఉంటాడో చూడండి ఒకసారి. 26:5 వచనం చూడండి కీర్తనల గ్రంథం. దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటున్నాడు భక్తుడు. దుష్టుల సంఘంలో ఏముంటాయి? దురాలోచనలు, ఎప్పుడు తప్పుడు తలంపులు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. అందుకనే భక్తుడైన దావీదు గారికి ఏంటంట? భక్తుల సంఘము క్షమించండి, దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము నేను చెయ్యను అంటున్నాడు చూడండి దావీదు గారు. భక్తిహీనులతో సాంగత్యం చేయను అంటున్నాడు ఆయన. అందుకనే కొత్త నిబంధనలో కూడా ఏమంటున్నాడు? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడిది అని అంటున్నాడు. అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు. ఇక్కడ దావీదు మహారాజు గారు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం నేను చెయ్యను అంటున్నాడు. అంటే భక్తిహీనులతో ఉంటే భక్తుడు కూడా పాడైపోతాడా? పాడైపోతాడు. ఎందుకంటే మంచికి తొందరగా అట్రాక్ట్ అవ్వరు, కానీ మనుషులు చెడుకి ఎక్కువగా తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు.
చూడండి, దేవుని వాక్యం పెట్టుకుని ఒక గంట మనస్ఫూర్తిగా వింటారా? ఏ కుటుంబంలో ఉండదు. అదే సినిమా పెట్టుకుని చూద్దామంటే ఎక్కడ పనులు అక్కడ వదిలేసేసి ఫ్యామిలీతో మొత్తం కూర్చొని చూస్తూ ఉంటారు. ఇదే దానికి దీనికి ఉన్న తేడా అదే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇక ముగిద్దాం ఒక 5 నిమిషాల్లో. చూడండి, ఇంకా భక్తిహీనులతో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆ, సామెతల గ్రంథము, ఏమండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. సామెతల గ్రంథం 9:7 ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. అపహాసకులకు అపహాసకులకు బుద్ధి చెప్పువాడు బుద్ధి చెప్పువాడు తనకే తనకే నింద తెచ్చుకొనును. నింద తెచ్చుకుంటాడంట. భక్తిహీనులను భక్తిహీనులను హింసించువానికి గద్దించు వానికి అవమానమే కలుగును. అవమానం కలుగుతుంది. అమ్మో, ఈ భక్తిహీనుని ఒకవేళ భక్తుడైన వాడు ఎవడైనా గద్దిస్తే మళ్ళీ అవమానమే లేదు, నింద తెచ్చుకుంటాడంట. అంటే ఈ భక్తిహీనుడు ఏం చేస్తాడో తెలుసా? అయ్యో నేను చేసింది తప్పు కదా అని రియలైజ్ అవ్వడండి, పశ్చాత్తాపడ్డు తిరిగి మళ్ళీ వాడికి ఘాటుగా సమాధానం చెప్తాడు, పొగరుగా సమాధానం చెప్తాడు. అంటే అతన్ని మళ్ళా అవమానపరుస్తాడు చెప్పిన వాడికి. అంటే భక్తిహీనుని మనం ఇలాగా ఈజీగా పట్టేయచ్చు అనమాట. మనం ఇప్పటి వరకు వాడి మాటలు చూసాము, వాడి ఆలోచనలు చూసాము, ఏమండి. అలాగే వానికి ఒకవేళ ఎవడైనా తప్పు చేశాడు కాదని మనం ఒకవేళ చెప్పామో అనుకో, వాడు ఏం చేస్తాడు? తిరిగి రివర్స్లో మన కౌంటర్ వేస్తాడు, మనల్ని అవమానపరుస్తాడు, అపహాస్యం చేస్తాడు, తిరిగి మనకు నింద వచ్చేలాగా చేస్తాడు. నిద్రపోడు మనకు నింద వచ్చే వరకుని. చదువునా ఒకసారి మళ్ళా మాట. భక్తిహీనులను గద్దించువానికి భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అవమానమే కలుగుతుంది అంట. అవమానం అంటే మనం ఎప్పుడైనా ఒక సంఘములో ఈ పలానా సహోదరుడు పలానా సహోదరి తప్పు చేసిందని ఒకవేళ మనం చెప్పామనుకో, గద్దించామనుకో, ఇది తప్పు అండి అని. గద్దించడం అంటే ఏదో గట్టి పౌరుషంగా చెప్పడం కాదు. దేవుని వాక్యము, ఏమండి, ఇది ఇలాగా చెప్తుందండి దేవుని వాక్యం, మీరు చేసింది ఇది రైట్ కాదండి, ఇది తప్పు అండి అని చక్కగా వాక్యం ద్వారా చెప్పామనుకో, చెప్పొచ్చావులే నువ్వు పెద్ద భక్తిపరుల్లాగా అని మనకి రివర్స్ కౌంటర్ వేసి మనకి అవమానం నింద తీసుకొస్తారట వీళ్ళు భక్తిహీనులు. అంటే అలా ఎవరైతే మరి వంకర మాటలు పలుకుతున్నారో, అపవిత్రమైనటువంటి మాటతో మనల్ని అవమానపరుస్తున్నారో వారే భక్తిహీనులు, అపహాసకులు వారే. చూడండి, ఇంకా ఇంకో సామెతల గ్రంథం 29:27 చూడండి. సామెతల గ్రంథం 29:27. దుర్మార్గుడు దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. నీతిమంతులకు హేయుడు. యథార్థవర్తనుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. భక్తిహీనులకు హేయుడు. చూసారా ఎంత బాగుందో? మళ్ళా చదువు. దుర్మార్గుడేమో నీతిమంతులకు హేయుడు. అంటే హేయం అంటే అసహ్యమైనది, ఇష్టము కానిది అని అర్థం, నచ్చని వాడని అర్థం. అంటే దుర్మార్గుడు ఏం చేస్తాడంట? నీతిమంతుడికి నచ్చడు. భక్తిహీనుడేమో యథార్థవర్తనుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. భక్తిహీనుడికి హేయుడు. అంటే యథార్థంగా బ్రతికేవాడు, యథార్థంగా ప్రవర్తించేవాడేమో భక్తిహీనుడికి నచ్చదు. ఈరోజు చూడండి, ప్రపంచంలో చూసుకోగలిగితే అందరూ భక్తి శూన్యులు, భక్తిహీనులుగానే మారిపోతున్నారు. యథార్థంగా బతికిన వాడిని బతకనివ్వటం లేదండి, వాడంటే నచ్చటం లేదు. ఎవడైనా కరెక్ట్గా మాట్లాడినా, యథార్థంగా ఉన్నా, నిజం పలుకుతున్న వాడిని ఎలా ఉంటుందంటే లోకము చిన్న చూపు చూస్తుంది, హేళన చేస్తుంది. వాడిని ఏదో రకంగా వాడిని భక్తిహీనతలోకి నెట్టేయాలని, లేదా వాడి చేత ఏదైనా తప్పు చేయించాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంటుంది ప్రజల పరిస్థితి. భక్తుడు, యథార్థపరుడు నిజంగా ఈ రోజుల్లో బతకడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎవడు చూడండి అంతా లంచం, మోసం, మాయ, దుర్మార్గత, భక్తిహీనత, పాపము, దోషములు కట్టుకున్నటువంటి వారే. మంచి ఎక్కడ పని చేయట్లేదండి. పెద్దలు కూడా ఈరోజు అనే సామెత అదే. ఏమంటే ఈరోజు మంచిగా ఉండే పని అవుతలేదండి, మనం నలుగురితో పాటు కలిసిపోతేనే మన బతకాలి, లేదా బతకలేమని అంటున్నారు. లోకం ఏ స్థితికి వచ్చేసిందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ప్రాణం పోయినా సరే భక్తిని విడిచిపెట్టని వాడే దేవుని భక్తుడు.
ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ ప్రాణాలకు అపాయం వచ్చినా యథార్థతను విడవని వాడే నీతిమంతుడు భక్తుడు, దేవునికి కావలసిన వాడు వాడే. అంతేగాని ఏదో ఈ 60-70 ఏళ్ళ కొరకు నలుగురితో పాటు నారాయణ ఏదో సామెత చెప్పినట్లుగా అందరితో పాటు కలిసిపోతే నీవు దేవునికి దక్కవు, దేవుడు నీకు దక్కడు. ఇది గుర్తుంచుకోవాలి మనం, ప్రియమైన దేవుని వాళ్ళరా, గుర్తుంచుకోవాలి. ఇక భక్తిహీనుల గురించి ఇంకొక ఈ మాట ఒకటి చూసుకుని ముగించుకుందాం ప్రియమైన దేవుని పిల్లరా. అసలు దేవుడు భక్తిహీనులుగా మరి వీళ్ళంతా ఎందుకు మారిపోయారు? ఈ భక్తిహీనులు ఎక్కువైపోవడానికి గల కారణం కూడా ఏంటి? దేవునికి అందరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఏమండి, ఆ ప్రణాళికలో మనం సెకండ్ భాగంలో మాట్లాడుకుందాం. చివరి ఒక మాట మాట్లాడుకుని ముగిందాం, ఇంకొక భాగం మాట్లాడదాం ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు చూడండి, ఒక మాట మనం మాట్లాడుకుని ముగించుకుందాం. ఏమండి, కీర్తనల గ్రంథం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, 92:7 వచనం చూడండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. చూడండి, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నిత్య నాశనమునకు నొందుటకే, చదవాలి, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుచుందురు అంటున్నాడు. చూడండి, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. ఈరోజు ప్రపంచంలో ఇదే పద్ధతి, ఇదే ఒరవడి నడుస్తుంది. చూడండి, నిత్యనాశనం నొందుటికే భక్తిహీనులు ఏం చేస్తారంట? చిగుర్చుచుందురంట. గడ్డి ఎలాగైతే చిగురుస్తుందో పైనుంచి మంచు కానీ లేదంటే ఆ వర్షం పడినప్పుడు కానీ ఎలా చిగురిస్తే చూడండి, వేసవికాలం ఇప్పుడు ఈ రోజుల్లో ఆకులన్నీ రాల్చేసి మళ్ళీ ఇప్పుడు చిగురు పెడతా ఉంటాయి చెట్లన్నీ కూడా. ఇలా భక్తిహీనులంట ఏం చేస్తున్నారు తెలుసా? వారు అంతం అవ్వట్లేదు తొందరగా, వారు తొందరగా నాశనం అవ్వటం లేదు. ఏం చేస్తారు తెలుసా? గడ్డి వలె చిగురుస్తున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు బాగుంటారు, వారు చక్కగా సంపాదించుకుంటారు, ఇండ్లు కట్టుకుంటారు, బంగారాన్ని సంపాదించుకుంటారు, మేళ్ళ మిద్దెలు సంపాదించుకుంటారు. ఏమండి, ఇక వారికి ఇది ఫలానాది కొదువు అనకుండా అన్నిటినీ సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళ పని చూడితే ఎలా ఉంటుందంటే బాగున్నట్టుగా ఉంటుంది వారి పరిస్థితి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా వారికి దేవుడు అవసరం లేదు, దేవుని భక్తి అవసరం లేదు, దేవుని భయం ఉండదు. చెప్పాడు కదా, భక్తిహీనులకు దేవుని భయం బొత్తిగా లేదన్నాడా? దేవుని భయం బొత్తిగా లేదండి 36వ కీర్తనలో. అవునా? ఇక్కడ కూడా భక్తిహీనులట నిత్యనాశనం నొందుటికే భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుచుందురు. అంటే వీళ్ళకి ఏం లేదు, దేవుని భక్తి లేకపోవడం వల్ల చిగురుతూ ఉంటారు. అంటే వీళ్ళ పని బాగుంటుంది, ఆరోగ్యంగా తిరుగుతారు, సంతోషం ఆనందం అంటారు, ఏమంటే విందులు వినోదాలు పెండ్లిళ్ళు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు, ఏమీ ఉండదు వాళ్ళకి. కానీ దేవుడేమో దాని వెనక ఎందుకు వీళ్ళని ఉంచుతున్నాడో తెలుసా? వారు ఏమైనా మారతారేమో దీర్ఘశాంతం ఆయన వహిస్తున్నాడు, వీళ్ళేమో చిగురుస్తూ ఉంటున్నారు వీళ్ళు. ఇంకేమంటున్నాడు? చెడు పనులు చేయువారు అందరూ పుష్పించుదురు. అంటే పువ్వు ఎలాగైతే పుష్పిస్తుందో చెడు పనులు చేయవారు అందరూ పుష్పించుదురు. చూడండి, ఈరోజు కోటీశ్వరులుగా, బిల్గేట్స్గా, ధనికులుగా వీళ్ళందరూ ఉన్నవారంతా ఎవరో తెలుసా? చెడు పనులు చేసేవారే, లంచాలు తీసుకునేవారే, న్యాయాన్ని తప్పించిన వారే. పువ్వు ఎలాగైతే వికసించి లేదా పుష్పించి మరి కంటికి అందంగా కనబడుతుందో వాళ్ళంతా కూడా వారి ఆస్తులు ఐశ్వర్యాలను విస్తరించిపోతాయి పుష్పంలాగా. వీళ్ళంతా ఎవరంట? చెడు పనులు చేయవారు. ఈరోజు చూడండి, రాజకీయ నాయకుల్లో ఎవరో లేడు ఒక్కడో కూడా. పని బయట ఉన్నవారు ఎవరైనా వాళ్ళు లేరు. ఎవడు చూడు మోసం, మాయ, దుర్మార్గత కనబడతా ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. ఇంతకీ ఈ భక్తిహీనుల గురించినటువంటి విషయము మనం బాగా లోతుగా ఆలోచించగలిగితే దేవుడు వీరినట ఈ అంత్యకాలములో కలిగించడానికి ఒక కారణం చెబుతున్నాడు. ఇది యేసుక్రీస్తుల వారి కంటే ముందుగా వచ్చిన జ్ఞాని అయిన సొలొమోను గారు భక్తిహీనులను దేవుడట మరి ఎందుకు కలగజేశాడో అనేటువంటి విషయాన్ని
మరి సామెతల గ్రంథంలో రాయించాడు ప్రియమైన దేవుని పిల్లారా. అది మనం మరొక పార్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఎంతవరకు మీ అమూల్యమైన వాక్కులు మాకు నేర్పించారు. భక్తిహీనుల గురించినటువంటి మరి చాలా విలువైన సంగతులు మాకు నేర్పించారు తండ్రి. మరి మాలో భక్తిహీనులకు ఉన్నటువంటి మరి ఆలోచనలు కానీ, తలంపులు, లక్షణాలు కానీ ఉంటే మేము వాటన్నింటినీ మీ వాక్యము ద్వారా తీసివేసుకుని మరింత భక్తిలోనికి మేము వెళ్ళగలుగుటకు మీ సహాయం దయచేయండి. అలాగే ఎందరైతే మరి భక్తిహీనులుగా మరి మిగిలిపోతూ ఉన్నారో వారిని తండ్రి మీ వాక్యముతో వారిని రేపి భక్తులుగా తీర్చిదిద్దగలిగేటువంటి గొప్ప జ్ఞానాన్ని, వివేకాన్ని, శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని, మీ చిత్త ప్రకారమే జరిగించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఓకే, అందరికీ వందనాలు. ఓకే, ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఒక చిన్న విషయము. క్రైస్ట్ వండర్ వర్డ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు ఇటువంటి మెసేజ్లు మీకు లభ్యమవుతాయి. మరి క్రైస్ట్ వండర్ వర్డ్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎటువంటి మెసేజ్ మరి మాట్లాడిన ప్రతి సందేశం కూడా మీ సెల్కి మరి వస్తుంది కనుక మరి బెల్ బటన్ క్లిక్ చేసి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి తెలియజేస్తామండి. క్రైస్ట్ వండర్ వర్డ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మరి బెల్ బటన్పై క్లిక్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. సెకండ్ పార్ట్ మీకు త్వరలో మరి ఇదే ఛానల్లో మీకు లభ్యం అవుతుంది, గమనించండి. అలాగే మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, మీ బంధువులకి మరి ఎంతో ఈ విలువైన మాటలను షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా ప్రేమతో మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.